వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ఏటా 20,000 రూపాయల సహాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ నెల 19న తుమ్మలపెంటిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు. మత్స్యకారులతో సీఎం నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది మన పబ్లిక్ ఇప్పుడు మీరు అడ్డలేదు. వచ్చేసి వే చేస్తే చిన్న సార్ ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అంటే ఇప్పుడు గ్యాదర్ అయ్యే ఏరియాలో మన సీఎం కాన్వాయ్ని పెట్టామంటే ట్రాఫిక్ వాళ్ళని ఆపాల్సి నేను చూసాను వీడియో. వాళ్ళు ఒక 5-6 కిలోమీటర్లు పెట్టినట్టున్నారు. దానికి సరిపోదు. ఒక చైర్కి 6 అడుగులండి. మన లాస్ట్ 20 ఎకరాలకి సార్ 5 ఉంది సార్. పక్కన ఉందన్న మనం వాడుకోవడం. ఇప్పుడు మనం లాస్ట్ ఫేస్ పెట్టేస్తే మేడము బందోబస్తు బాగున్నారా? మన నెల్లూరు జిల్లా కావలి మండలంలోని ఈ గ్రామానికి రేపు 19వ తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రావచ్చు అనే సమాచారం మేరకు ఈరోజు ముందుగా ఏంటంటే ఆ స్థలాన్ని చూస్తానికి కోసం నేను, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మిగిలిన అధికారులు అందరూ కలిసి వచ్చి ఈ స్థలాన్ని పరిశీలించాము. ఈ స్థలం అంతా కూడా బాగానే ఉందా. కాకపోతే ఏంటంటే మనకి ప్రోగ్రామ్ అనేది ఫైనల్ కాలేదు. ఫైనల్ అయిన తర్వాత మరొకసారి అందరం వచ్చేసి
ఎక్కడ డయాస్ ఉండాలి, ఎక్కడ పబ్లిక్ మీటింగ్ ఏదైనా అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని బట్టి ఫైనల్గా నిర్ణయం తీసుకుంటాం. దానికి అనుగుణంగా మేము బందోబస్తు అనేది సీఎం అనేది తయారు చేస్తాం. అంతకంటే ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా అయ్యేటట్టుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా పూర్తి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన గౌరవ శాసన సభ్యులు వారు చెప్పడం జరిగింది, మన జిల్లాలో మన కావలి కాన్స్టిట్యున్సీలో ఈ తుమ్మలపెంట ప్రదేశంలో మనం ఈ నెల 19వ తారీఖున మత్స్యకార సేవలు అనే కార్యక్రమం ద్వారాగా మత్స్యకార సోదరులకు ఏదైతే మనకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం ఉందో, అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక 2 నెలలు వాళ్ళకి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు కూడా వాళ్ళకి హాలిడే ప్రకటించడం జరుగుతుంది ఫిషింగ్ దానికి సంబంధించి. అందులో భాగంగా వారికి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులకి అండగా ఉండడానికి ప్రభుత్వం ఈ యొక్క మత్స్యకార సేవ ద్వారా ఒక 20,000 రూపీస్ని వాళ్ళ ఫ్యామిలీ కూడా జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 19వ తారీఖున ఈ మత్స్యకార సేవ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మన కావలి కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క ప్రోగ్రాంకి తుమ్మలపెంట చేసేదానికి మనకి ప్రాథమికంగా సమాచారం ఉంది. కాబట్టి అందుకోసం ఇక్కడ ఈరోజు ఈ స్థల పరిశ్రమకు వచ్చాము. ఈ స్థలం కూడా అనుకూలంగా ఉంది ప్రోగ్రాం చేసేదానికి కూడా. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ కూడా మన మత్స్యకారులు అందరూ కూడా మనకి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అది మన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని మనకు సంబంధించినటువంటి కార్యక్రమం చేసేదానికి కూడా అన్ని కూడా సదుపాయాలు చేయడానికి మేము ముందుకుంటాం. తప్పనిసరిగా దిగ్విజయంగా దీన్ని చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులైనటువంటి మత్స్యకార సోదరులందరికీ మత్స్యకార సేవలో భాగంగా 2 నెలల పాటు సముద్రానికి వేటకి వెళ్ళని కారణాన వారికి చేయూతనివ్వాలి, వారికి ఆర్థిక అవసరాలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో సూచించిన విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ 2 నెలల కాలానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిన మాట మీద గత సంవత్సరం ఎలా అయితే ఇవ్వటం జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మత్స్యకారులు అందరి అకౌంట్లో 20,000 రూపాయలు ఇచ్చేందుకు, మత్స్యకారులతో కలిసేందుకు, మత్స్యకారులతో కలిసి వారి యొక్క సాధక బాధకులు తెలుసుకునేందుకు, భవిష్యత్తులో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ నెల 19వ తేదీన కావలి నియోజకవర్గానికి వారు విచ్చేయడానికి అవకాశం ఉన్న దృష్ట్యా ఈ రోజున తుమ్మలపెంట ప్రాంతంలో మత్స్యకార సోదరులు నివసించేటువంటి ఏరియాలో ఈరోజు స్థల పరిశీలన నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరినీ కూడా సమీకరించి వారితో ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఆ ఇంటరాక్షన్ ప్రోగ్రాంకి కండక్ట్ చేయడానికి అనువైనటువంటి స్థలాన్ని అధికారులందరూ కూడా గుర్తించారు. పబ్లిక్ రాకపోకలకు కానీ ట్రాఫిక్కి ఎక్కడ అంతరాయం లేకుండా ఉండే విధంగా పోలీసు వారు నిర్వహించే విధంగా ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి గారు తుమ్మలపెంటకు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చేయాలనేటువంటి ఆలోచనతో మత్స్యకార సోదరులందరూ కోరికల మేరకు కావలి నియోజకవర్గంలో అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరూ కూడా మన జిల్లాకి తీసుకురావాలి, వారితో ఇంటరాక్షన్ చేయాలి, వారి యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి. ఇటీవల కాలంలోనే మద్రాసు పాండిచ్చేరికి సంబంధించినటువంటి బోట్లు జరిగినటువంటి విషయాల్లో ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడాలి, మాకు అవకాశం కల్పించండి అని చెప్పి మత్స్యకారులు కోరిన మేరకు మత్స్యకారులతో కలుస్తాను, వారితో మాట్లాడతానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు ఈ నెల 19వ తేదీ రావడానికి అవకాశం కలిగింది. ఇది ఒక మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మత్స్యకార సోదరుల్లో ఉన్నటువంటి అభద్రత భావన రేపటి రోజున ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సందేశం ద్వారా వాళ్ళందరికీ కూడా హామీలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. జుబుల్దిన్ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన బోట్లకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మా జిల్లాకి రావడానికి సూత్రప్రాయంగా అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని మత్స్యకార సోదరులందరూ కూడా ఈరోజు ఊపిళ్ళూరుతున్నారు. తప్పకుండా దీన్ని సక్సెస్ చేసి తీరుతాం. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటిగా ముఖ్యమంత్రి మా కావలికి రావటం అంటే నాకు కూడా ఒక అదృష్టంగానే పరిగణిస్తున్నాం. అందుకే నాకు ఇష్టమైనటువంటి మత్స్యకారుల యొక్క సేవలు అందించడానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నాకు అన్ని విధాలా దీన్ని సద్వినియోగం చేసుకుని మత్స్యకారుల సోదరుల యొక్క డిమాండ్ని, మత్స్యకారు సోదరుల యొక్క అవసరాలను తీర్చేటట్టుగా ప్రభుత్వానికి మత్స్యకారు సోదరులకి మధ్య
తప్పకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఆశిస్తున్నాం. అధికార యంత్రాంగం అంతా కూడా ఈ స్థలాన్ని పరిశీలించి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొందరలోనే అనౌన్స్ డేట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. టెంటేటివ్గా 19వ తేదీ ఉదయం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నారు. పూర్తి సమాచారంతో తొందరలోనే మళ్ళీ మీ అందరితో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది తప్పకుండా కావలి నియోజకవర్గం మత్స్యకారు సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మన అందరి సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మత్స్యకారు సోదరులందరూ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.